గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే గళ్ళా మాధవి లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం 41 మంది లబ్ధిదారులకు 32,37,844 రూపాయల విలువైన చెక్కులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి చెక్కుల పంపిణీ పేద ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఎల్లప్పుడూ వారికి భరోసాగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సహాయ నిధి చెక్కు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపుగా ఈ రోజు 31 చెక్కులు మొత్తంగా 37 లక్షల రూపాయల మొత్తంలో వాళ్ళందరికీ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో తీసుకుంటే ప్రతి 15 రోజులకు ఒకసారి దాదాపుగా 40 మంది లబ్ధిదారులకి ఒక చెక్కు పంపిణీ చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడ నలుమూల నుంచి మా నియోజకవర్గంలో నుంచి హాస్పిటల్లో వాళ్ళ చికిత్స చేసుకుని వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఆ సహాయ చెక్కుల్ని అందించడం కోసం సీఎంఆర్కి రాసినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఆ మొత్తం మనకి సహాయం నుంచి వస్తున్నప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఆ పద్ధతి అభయహస్తంలాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అదే విధంగా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఉన్నాయి అని చెప్పి కూడా వాళ్ళు ఎంతో హర్షం వ్యక్తం చేయడం. దాదాపుగా 30 నుంచి 40% దాకా కూడా వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో రావడం అనేది చాలా గొప్ప విషయంగా కూడా భావిస్తూ ఉన్నారు. ఏ డబ్బులు రాకుండా, ఏ సహాయం అందకుండా వాళ్ళు ఖర్చు చేసుకొని వైద్యానికి పెట్టిన డబ్బులు ఈ రోజు ఎంతో కొంత వాళ్ళకి తిరిగి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా అందరి లబ్ధిదారుల తరఫు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకునే ప్రయత్నం అందరూ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక మంచి కార్యక్రమం మా ద్వారా కూడా జరగడం మేము కూడా చాలా ఆనందం లేదు.